శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 10వ అధ్యాయం. అంశములు: సాయిబాబా జీవిత విధానం, బాబావారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారం, షిర్డీలో బాబా నివాసం, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబావారి అణకువ, నాణావళి, మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచుకునుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితం చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్ మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయం. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనం. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షట్ దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభంగా దాటగలం. సముద్రములు, నదులు దాటునప్పుడు మనం ఓడ నడిపే వానియందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబావారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పడుకొనుచుండెనో చూచెదం. ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల యొక్క కర్రబల్లను బాబా పడకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డపీలికలతో కట్టి దానిపై పడుకొన మొదలెడెను. గుడ్డపీలికలు పలుచనివి, ఏమాత్రం బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనం. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిసి అవి ఎట్లు భరించుచుండెననున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఆ పాత గుడ్డపీలికలు అంత బరువును మోయగలుగుట నిజంగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపప్రమిదల నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రం! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితం చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమికూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విసిరి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వారిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజంగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవదేహంతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకారరహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడివారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండెడివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచం నందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ, శాంతంతోనూ, ఓరిమితోనూ, సంయమంతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు.
భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనం నందు స్థిరంగా ఉండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసేడివారు కారు. చిన్న చేతికర్ర అనగా సటకాయే వారు సదా ధరించెడి దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనంచే నిరాడంబరులై జీవించెడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించింది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజంగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసం, వారి జన్మతేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మతేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరంలో అచ్చట ఉండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్కు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయంన చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుంచి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనేయుండి 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838 సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. బాబా లక్ష్యం, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు 1608 సంవత్సరం నుండి 1681 సంవత్సరం వరకు వర్ధిల్లెను. గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పెడి హితవు, హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి యుండుము. బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యం సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదం విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకునుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగం, త్యాగం, తపస్సు, జ్ఞానం మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారం చెయ్యకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహంగా ఇదియే బాబా యొక్క ప్రబోధం. ఇది ఇహపర సాధనం. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనం లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పెదరు. కానీ మతమనగా ఏమో వారికే తెలియదు. స్వయంగా వారపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూనూ ప్రదర్శించవలనని అనుకొనలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండెడిది. నియత గురువులని, అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమును త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసం నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనలనెవరైతే సహజ స్థితియందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపుటునికికి అతీతంగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబావారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములనన్నిటినీ చెప్పుదురు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే.
నిరభిమానం సమత్వం వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరముల కూడా తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానం. మానవదేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులయందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్ననో త్రాగుచున్ననో తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసి కొనుచున్ననో వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తియందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చును. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వం స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీయూ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీలా పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించినా ఎంతయో బాగుండును. బాబావారి అణకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. 1 కీర్తి, 2 ధనం, 3 అభిమానం లేకుండుట, 4 జ్ఞానం, 5 మహిమ, 6 ఔదార్యం. ఈ గుణములన్నీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపంన అవతరించిన భగవత్తత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహం అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుచుకుండినా వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుందును. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అనుకువతో ఇట్లనడివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనంచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యం. మీ అశుద్ధంలో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువా? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమును బాబా క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామం జపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె కనపడినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికే మాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించున్నప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచున్నట్లుగా కనిపించినను వారికి దాని యందే మాత్రం ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యం చెందడి విశ్రాంతి ధామం. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణం. నానావళి. షిరిడిలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండెడువారు. ఒకనాడతను బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె అనగా ఆసనం నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెళ్ళిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగానో ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములను కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం జ్ఞప్తియందుంచుకొనుమన్రి. అట్లు చేసినచో వారు సర్వబంధనముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్ర జపం చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు.
ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయములు జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇది ఏ వారిని జ్ఞప్తియందుంచుకొనుటకు సహజమైన మార్గం. ఇది ఏ వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైంది కాదు. ఇది మిక్కిలు సులభసాధ్యమైంది. వారి కథలు సంసారం నందుగల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు, వానినే మననం చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలయందు తగులుకొని ఉన్ననో మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయం. అయినచో మరి దీనినెందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వం నిరాటంకం సుగమం అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయుటే. మహాత్ముల సాంగత్యంచే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధనములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు కల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖముల యందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణం, పూజ, భక్తి వంటి ఇతర సాధనం లేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరం నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములను తొలగచేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతంచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యం కలిగింది. మసీదు గోడ కానుకొని ఊదీ మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచం యొక్క అభావమును చిందించువాడును, సదా పూర్ణానందంలో మునిగి యుండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదము. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.